హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజైతే మనము ఇంటర్వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అనే క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేసి ఈ వీడియోలో చెప్తాను. అండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో చాలా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు, నేర్చేసుకోవచ్చు, రైట్? అండ్ ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే, వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ కదా. ఇక్కడ ఆల్రెడీ అడుగుతున్నారు ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అని. మీరు దయచేసి ఇంకా ఏదో మీరు ఎక్కడో ఏదో గేమ్లో విన్ అయినా, లేకపోతే మన లైఫ్లో చాలా విన్నింగ్ మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ చెప్పకండి. ప్రొఫెషనల్ అని అడిగారు కాబట్టి మీ వర్క్లో మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఏదన్నా అచీవ్ అయితే ఇక్కడ చెప్పండి. ఇన్ కేస్ నో అయితే లేకపోతే ఏం అచీవ్ చేయకపోకుండా కూడా, లైక్ ప్రొఫెషనల్ అంటే అది మనకి స్టడీ కిందకి కూడా వస్తుంది, లేకపోతే అక్కడ మీరు ఏదైనా ప్రాజెక్ట్లో సక్సెస్ అయినా కూడా అలాంటివి కూడా చెప్పొచ్చు అనమాట. ఎస్, ఇప్పుడైతే నేను నార్మల్గా చెప్తున్నాను. ఫస్ట్గా అయితే దీంట్లో మనం హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే, మన రోల్ ఏదైతే ఉందో రోల్ గురించి, లేకపోతే మనం ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేస్తే ఆ రోల్ గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ అంటే ఆబ్వియస్లీ వర్క్ గురించే కదా. సో ఆ రోల్లో మీరు ఏదైనా అచీవ్ చేస్తే, ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ టీమ్ వర్క్ ఏమైనా అచీవ్ చేస్తే వాటిని మనం వీళ్ళ ముందు లైక్ అచీవింగ్గా పెట్టాలన్నమాట. ఫస్ట్గా అయితే చూజ్ ఏ రిలవెంట్ అచీవ్మెంట్ అంటే, సెలెక్ట్ అండ్ అకంప్లిష్డ్ దట్ అలైన్స్ విత్ ద రోల్ యు ఆర్ ఇంటర్వ్యూవింగ్ ఫర్. ఐడియల్లీ ఇట్ షుడ్ డెమాన్స్ట్రేట్ స్కిల్స్, క్వాలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద కంపెనీ వాల్యూస్. ఒక కంపెనీకి వాల్యూ అయ్యే స్కిల్స్ కానీ, డిటర్మినేషన్స్ కానీ, క్వాలిటీస్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఏదైనా అచీవ్ చేస్తే అవి ఇక్కడ చెప్పండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ వాజ్ లీడింగ్ ఏ క్రాస్ ఫంక్షనల్ టీమ్ టు లాంచ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఎట్ మై ప్రీవియస్ కంపెనీ. ఇలా సింపుల్గా చెప్పేయండి. దట్ ఇట్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద కాంటెక్స్ట్ అంటే, ఒక ఛాలెంజ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే సిచ్యువేషన్ గురించి, మీరు ఏదైనా ఛాలెంజ్ అంటే అచీవ్మెంట్ అంటే ఏదో అచీవ్ అయిపోవడం కాదు. ఫర్ సపోజ్ ఒక డిఫికల్ట్ టాస్క్ వచ్చిండే మీకు ప్రీవియస్గా, అది మీరు ఛాలెంజ్ చేసి దాన్ని ఎగ్జాక్ట్గా అప్ టు డేట్ మీకు అప్ టు మార్క్ మీరు లైక్ సబ్మిట్ చేశారు డెడ్ లైన్ లోపు. ఇలాంటివి కూడా అచీవ్మెంట్సే కదా. సో ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు అనమాట, రైట్? తర్వాత దీనికి ఇన్ కేస్ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చెప్తున్నాను చూడండి. ద ప్రాజెక్ట్ వాజ్ పర్టికులర్లీ ఛాలెంజింగ్ బికాస్ ద టైమ్ లైన్ వాజ్ టైట్ and there was a lot of moving parts. We had to coordinate efforts across multiple departments, including design, marketing and sales, all while keeping cost within budget. ఇలా సింపుల్గా చెప్పండి. తర్వాత హైలైట్ యువర్ రోల్ అండ్ యాక్షన్స్ అంటే, మనం బేసిక్గా స్పెసిఫిక్గా అసలు మన సక్సెస్ అవ్వడానికి యాక్షన్స్ ఏమైనా ఉంటే ఆ స్టెప్స్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఒక రోల్లో ఒకటి అచీవ్ చేయడానికి ఏమైనా యాక్షన్స్ ఉంటాయి. యాక్షన్ అంటే స్టెప్ బై స్టెప్ చెప్పడం. సో అలా కూడా మనం చెప్పొచ్చు. తర్వాత వచ్చేసరికి ఎంఫసైజ్ ద రిజల్ట్ అంటే, ఒక పాజిటివ్ అవుట్కమ్ గురించి చెప్పండి. అంటే ఏదైనా మీరు చేసినప్పుడు ఒక పాజిటివ్ అవుట్కమ్ ఏమైనా ఉంటే రిజల్ట్గా మీరు పెట్టిన ఎఫర్ట్స్తో, వాటిని కూడా మీరు లైక్ అచీవ్మెంట్స్గా మీరు చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి కనెక్ట్ టు ద రోల్ అంటే, ఫైనల్లీ టై యువర్ అచీవ్మెంట్స్ బ్యాక్ టు హౌ ఇట్ ప్రిపేర్స్ యూ ఫర్ ద రోల్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. అంటే లైక్ మీరు అప్లై చేస్తున్న రోల్కి మీరు అచీవ్ అయిన అచీవ్ ఏదైతే అయ్యారో వీటికి ఎలా యూస్ఫుల్ అవుతుంది టై చేయండి. సో టై లింకప్ అయ్యేలా చెప్పాలన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఉన్నా కూడా అలా అచీవ్ చేస్తారు అన్న ఐడియా అనేది వాళ్ళకి రావాలి. సో ఈ విధంగా మనము లైక్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలన్నమాట. దట్స్ ఇట్ అండి. అండ్ మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.
సో మీరు ఈజీగా ఒకవేళ మీకు డెమో కావాలంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అది చూసి మీకు నచ్చితేనే జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ పైథాన్ లైఫ్.